10 ఏళ్ల కింద ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి అదనంగా అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను తప్పకుండా అమలు చేయాల్సిన పరిస్థితి. దీంతో వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయం మరింతగా పెంచడం కోసం నిధుల సేకరణపైన ఫోకస్ పెట్టింది రాష్ట్ర సర్కార్. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణ తప్పిన తెలంగాణను గాడిలో పెట్టే పనిలో పడింది రేవంత్ సర్కార్. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడం, వాటి వడ్డీలు కట్టడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, 6 గ్యారంటీలకు నిధులు సేకరించడం వంటి అంశాలపై ఫోకస్ పెంచింది. ఆదాయ మార్గాలు ఎక్కడెక్కడున్నాయి, ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని ఎలా పెంచాలనే విషయాలపై లోతుగా అధ్యయనం చేస్తోంది ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు 1,00,000 కోట్లకు పైగా అవసరం. వివిధ శాఖల ఆదాయం పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. అలాగే బాండ్లతో 10 నుంచి 20,000 కోట్లు సేకరించాలని నిర్ణయించినట్టు సమాచారం. మరికొన్ని నిధులను కార్పొరేషన్లతో తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సర్కార్. గత ప్రభుత్వం భూములు అమ్మి ఆదాయం సమకూర్చుకుంది. అయితే కాంగ్రెస్ సర్కార్ భూములను అమ్మకుండా వాటిని తనఖా పెట్టి నిధులు తేవాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో తనఖా పెట్టేందుకు ప్రభుత్వం 750 ఎకరాలను గుర్తించినట్టు సమాచారం. వీటితో పాటు భూముల మార్కెట్ విలువ సవరించి పేద ప్రజలకు భారం పడకుండా ఆదాయం పెంచుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మరిన్ని ఎలైట్ బార్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 1,200 బార్లు ఉండగా వాటిలో 140 ఎలైట్ బార్లు ఉన్నాయి. వీటి సంఖ్య పెంచితే ఆదాయం బాగా వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. మరోవైపు జీఎస్టీ ఎగవేతదారులపై ప్రత్యేక దృష్టి పెట్టి 100కు 100% వసూలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను ఖచ్చితంగా అమలు చేయడానికి ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్.